ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్కి సంబంధించిన 32 రకాల పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నల్గొండ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఎన్నికలకు ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అధికారులు ఇప్పటికే తమ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి అంతా ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే అన్ని జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూట్ కేంద్రాలు ఏదైతుందో కేంద్రాల వద్ద ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందజేస్తున్నారు అధికారులు. ఈ ఎన్నికల్లో జాంబో బాక్సులను, బ్యాలెట్ బాక్సులను అయితే వినియోగించుకున్నారు. ఈరోజు సాయంత్రం 4లోగా అయితే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని సిబ్బందికి ఇప్పటికే సూచించిన పరిస్థితి కనపడుతుంది. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోనున్నారు. పోలింగ్ రేపు మార్నింగ్ ఏదైతే ఉందో రేపు మార్నింగ్ మాక్ పోలింగ్ నిర్వహించి తర్వాత సరిగ్గా 8 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాలు ఏదైతే వెబ్ కాస్టింగ్ ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అయితే అన్ని బ్యాలెట్ బాక్స్లను నల్గొండ జిల్లా కేంద్రంలో దుప్పలపల్లి ఏదైతుందో దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్స్లోనైతే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లోనైతే భద్రపరచనున్నారు. ఓకే, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాలు ఏదైతున్నాయో ఈ మొత్తంగా అయితే మొత్తం ఓటర్లు అయితే 4,63,839 ఓట్లు ఉన్నాయి. దీంట్లో పురుషుల ఓట్లు 2,88,000 ఓట్లు ఉన్నాయి. మహిళా ఓట్లు 1,75,640 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే సూర్యాపేట జిల్లాకు వస్తే మొత్తం 80,871 ఓట్లు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 51,475 పురుషుల ఓట్లు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో అయితే 34,800 ఓట్లు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు మొత్తం 1,66,480 ఓట్లు ఉన్నాయి. టోటల్గా పోలింగ్ కేంద్రాలు 605 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సామాగ్రి ఏదైతుందో ఈ సామాగ్రిని పూర్తి స్థాయిలో అయితే ఆ పోలింగ్ సెంటర్ల వరకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. వాళ్ళు పోలింగ్ కేంద్రాల వరకు ఎలాంటి సామాగ్రి తీసుకెళ్తున్నారు, 32 రకాల పోలింగ్ సామాగ్రి ఏదైతుందో ఇవి అందరికీ అందాయా లేదా అని చెప్పేసి ఇప్పుడే కలెక్టర్ వచ్చి చూసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు దగ్గరుండి ఇది మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలు ఏదైతుందో 4 గంటల వరకు వాళ్ళ పోలింగ్ సెంటర్ల వరకు అయితే వాళ్ళు చేరుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. రేపు మార్నింగ్ ఏదైతుందో రేపు మార్నింగ్ ఏజెంట్లను నియమించిన తర్వాత మొదటిగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత సరిగ్గా 8 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగించనుంది. 4 గంటలకు పోలింగ్ ముగించిన తర్వాత నల్గొండలో ఉన్న గోదామ్స్ ఏమవుతున్నాయో గోదామ్స్లో స్ట్రాంగ్ రూమ్లో ఈ బాక్సులను, బ్యాలెట్ బాక్సులను అయితే భద్రపరచనున్నారు. తర్వాత 5వ తారీఖు, వచ్చే నెల 5వ తారీఖు అయితే ఈ పోలింగ్ ఏదైతే జరిగిందో పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజే ఈ ఎవరు గెలిచారు ఏంటి అనే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా నల్గొండ జిల్లాలకు సంబంధించిన అన్ని కేంద్రాలకు ఇప్పటికే ఈ పోలింగ్ సామాగ్రిని అయితే పంపించడం జరిగింది. అందుకు తగ్గ ఏర్పాట్లను అన్ని పూర్తి చేశారని జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఇది ఇప్పటి వరకున్న పూర్తి సమాచారం. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.